పవన్ అభిమానులను మురిపించి ఎట్టకేలకు నిన్న విడుదలైన పవన్ కళ్యాణ్ కాటమరాయుడు టీజర్ కు మిశ్రమ స్పందన వచ్చింది. అజిత్ హీరోగా వచ్చిన వీరం చిత్రాన్ని కాటమరాయుడుగా తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటిదాకా ఈ మూవీ వీరం సినిమా రీమేక్ కాదు అని ఈ సినిమా యూనిట్ వాదించిన విషయం తెలిసిందే. అయితే నిన్న విడుదలైన ఈ టీజర్ ను చూసిన కొంతమంది ఈ టీజర్ ద్వారా వీరంకు ఇది రీమేక్ అని పక్కగా అంగీకరిస్తున్నట్లు అయిందని కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం ఈ టీజర్ ను చూసిన వారు అచ్చంగా వీరం సినిమాని దించేస్తారు అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు డబ్బింగ్ రూపంలో ఆల్రెడీ వచ్చేసిన తమిళ సినిమాని ఇప్పుడు రీమేక్ చేయడం ద్వారా ఏం కొత్తదనం చూపిస్తారు అంటూ మరికొందరు ఈ టీజర్ పై పెదవి విరుస్తున్నట్లు కామెంట్లు వస్తున్నాయి. అయితే పవన్ అభిమానులు మాత్రం ఈ టీజర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తూ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో పవన్ అదరగొట్టేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం అంటూ పవన్ చెప్పే ఒక్క డైలాగ్ ఈ టీజర్ రేంజ్ ని తారస్థాయికి తీసుకెళ్లింది అని కామెంట్స్ చేస్తున్నారు. కత్తితో నరుకుతూ 2 అరచేతులతో పవన్ ఆ కత్తిని పట్టుకునే సీన్ అదిరిపోయింది అని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక పవన్ ఇంట్లో వేసే డాన్సింగ్ సీక్వెన్స్ చూపించి పవన్ లోని హ్యూమర్ యాంగిల్ ని కూడా టచ్ చేశారు అని అభిమానులు మురిసిపోతున్నారు. అయితే పవన్ అభిమానుల హడావిడి ఇలా ఉంటే ఈ టీజర్ చూసిన మరికొందరు మాత్రం డబ్బింగ్ సినిమాలా ఉందని కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో కాటమరాయుడు టీజర్ ఊహించినంత అద్భుతంగా లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి.